బ్రేకింగ్ లో చూస్తున్న ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్లూరు మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో అర్ధరాత్రి కన్న కొడుకును తండ్రి కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర రూపం దాల్చడంతో తండ్రి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కొడుకు కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని అంబులెన్స్లో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యానంతరం నిందిత తండ్రి సీతారాములు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయానికి సంబంధించి బ్రేకింగ్లో చూస్తున్నాం. కల్లూరు మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో అర్ధరాత్రి కన్న కొడుకును తండ్రి కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర రూపం దాల్చడంతో తండ్రి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కొడుకు కిరణ్ కుమార్ ఎక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని అంబులెన్స్లో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యానంతరం నిందిత తండ్రి సీతారాములు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఏమిటి దారుణ ఘటన, ఎలా జరిగింది, స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు? ఖమ్మం జిల్లా అంబేద్కర్ నగర్ లో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే తండ్రి మద్యం మత్తులో కొడుకు నరకడంతో కూడా అతను అసూలు బాసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి కన్న కొడుకులపై కూడా అతని తలతో కూడా కత్తితో నరికినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొడుకు కొత్తపల్లి కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. వెంటనే స్థానికులు కూడా గమనించి అంబులెన్స్ లో మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి అతను చనిపోయినట్టుగా కూడా వైద్యులు కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. అతను చనిపోయిన గత కొద్ది రోజులుగా కూడా అటు తండ్రి కొడుకుల మధ్య కూడా కొంత వివాదం కూడా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్పేసి స్థానికులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకునే విచారణ అయితే చేస్తున్నారు. మృతికి గల కారణాలు ఇంకేమైనా ఉన్నాయనే విషయాన్ని కూడా వారు పలు కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి మధ్యమత్తులోనే తండ్రి దారుణానికి పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. కొడుకును హత్య చేసినటువంటి తండ్రి అటు పరారైనట్లు తెలుస్తుంది. తండ్రి ఏదైతే కొత్తపల్లి సీతారాముల కోసం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి అతని కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఈ హత్య ఘటన ఏదైతే తండ్రి కొడుకును చంపడం మాత్రం ఇటు కల్లూరు మండలం కావచ్చు, ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. తరచూ అటు కొడుకు వేధిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటనకు పాల్పడ్డట్లయితే స్థానికులు చెప్తున్నప్పటికీ ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం జరుగుతుంది. ఆ విధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంత ఇద్దరి మధ్య కూడా పొరపెచ్చులు ఉన్న నేపథ్యంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్తున్నారు. కోపోద్రేకుడైనటువంటి తండ్రి ఒక్కసారిగా అటు పక్కనే ఉన్నటువంటి కత్తితో కూడా కొడుకుపై దాడి చేయడంతోనే అటు తలపై బలమైన గాయం జరిగి అతను చనిపోయినట్లయితే పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కూడా కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తండ్రి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.